కడప జిల్లా గండి ఆలయ అభివృద్ధి పనులు 90% జగన్ హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన 5% పనులను ఏడాది కావస్తున్నా కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గండి వీరాంజనేయ స్వామిని ఎంపీ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఎంపీకి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. గండి ఆలయంపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసిందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న పనులకు 10 కోట్ల వరకు అవసరమవుతాయని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు 3-4 సందర్భాల్లో ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. ఆ ప్రత్యేకత ఏంటంటే, రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంది. సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసం అయితే కేవలం ఆ 3-4 వారాల్లోనే కనీసం 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్, ఇంతమంది భక్తులు ఉన్న టెంపుల్, ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు 3